తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మేము తన కృపతో ప్రేమతో దీవించునుగాక. క్రీస్తు ప్రభు తన ఇహలోక పరిచర్యలో మానవాళి బాగోగుల కోసం, తనను అనుసరిస్తున్న విశ్వాసుల కోసం అనేక బోధలు చేశారు. అనేక విధులు, విధానాలు, ఆజ్ఞలను వారికిచ్చారు. వారినన్నింటినీ పాటించమని ప్రభువు బోధించాడు. క్రీస్తు ప్రభు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. తనను అనుసరింపకోరు వారు తనను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువును అనుసరించాలి. గొప్పవాడు కాదలిచిన వాడు తనను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపం దార్చాలి. భారముచే అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసకెదను. దేవుని రాజ్యం సమీపిస్తుంది. హృదయ పరివర్తనం చెంది దేవుని సువార్తను విశ్వసించండి. ఇక పాపము చేయకము. విశ్వాసముతో ప్రార్థించిన వారికి తప్పక ఇవ్వబడును. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు తన యొక్క విశ్వాసులకు అందించిన బోధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు, విధులు, విధానాలు. వీరిని క్షుణ్ణంగా ఆలకించి పాటించినట్లయితే ముందుగా వారు ప్రభుని స్నేహితులవుతారు. స్నేహితులు అన్నవారు ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. ఒకే ఆలోచనతో, నడవడికతో ఉంటారు. ముందుగా ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారు. ప్రభువు నిజమైన స్నేహితునిగా తన ప్రాణాలను తన సోదరుని కోసం, తన స్నేహితుని కోసం త్యాగం చేస్తున్నాడు. మరి ఆయన స్నేహితులుగా మారిన మనం క్రీస్తు కోసం సర్వ జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థించుదాము. పరలోక భూలోకములను సృజించి నిత్యము పరిపాలిస్తున్న సర్వశక్తి గల సర్వేశ్వర, క్రీస్తు ప్రభుని ద్వారా మాకు బోధించిన ప్రతి ఆజ్ఞను హృదయానికి తీసుకొని సంపూర్ణంగా నెరవేర్చి క్రీస్తుని శిష్యులముగా, మీకు ప్రియబిడ్డలముగా జీవించు ఆత్మానుగ్రహాలను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.